So myself, my name is C.H. Lingamaya, lecturer in economics, Government Degree College, Kamareddy. Today I am going to discuss iso-quant curves. So first of all, మనం ఐసోక్వాంట్ కర్వ్స్ అంటే సమోత్పాదక రేఖలు, ముఖ్యంగా ఉత్పత్తి విశ్లేషణలో లేదా ప్రొడక్షన్ అనాలిసిస్లో మనకు చాలా అంశాలు అర్థం కావాలి అంటే ముఖ్యంగా సమోత్పాదక రేఖలను అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. సో మొట్టమొదట సమోత్పాదక రేఖలకు సంబంధించిన నిర్వచనాన్ని మనం పరిశీలించినట్లయితే, ఉత్పత్తి జరగాలంటే ముఖ్యంగా సమోత్పాదక రేఖలకు సంబంధించి డెఫినేషన్ పరిశీలించినట్లయితే, శ్రమ మూలధనాలను తీసుకోవడం ద్వారా ఉత్పత్తి జరుగుతుందనేది వాస్తవం. సో రెండు కారకాల సముదాయాన్ని కలపగా వచ్చినటువంటి రేఖ లేదా శ్రమ మూలధనాల యొక్క కారకాల సముదాయాలను కలపగా వచ్చిన రేఖనే సమోత్పాదక రేఖ అంటాం, లేదా ఐసోక్వాంట్ కర్వ్ అంటాం. ముఖ్యంగా ఐసోక్వాంట్ అంటే ఐసో అంటే సమానం, క్వాంట్ అంటే సంతృప్తినిచ్చే, సమాన ఉత్పత్తి స్థాయినిచ్చే రెండు కారకాల సముదాయాల రేఖలను కలపగా వచ్చినటువంటి రేఖనే మరి ఐసోక్వాంట్ కర్వ్స్ అంటాం. సమాన ఉత్పత్తి స్థాయినిచ్చే రెండు కారకాల సముదాయాల యొక్క బిందులను కలపగా వచ్చిన రేఖనే మనం సమోత్పాదక రేఖలు అని చెప్పేసి పిలవడం జరుగుతుంది. అంటే ఇక్కడ ఉత్పత్తి స్థాయిలో మార్పు లేకుండా శ్రమ మూలధనాలను తీసుకోవడం ద్వారా శ్రమ మూలధనాలు అనేవి రెండు కారకాలు, అంటే భూమి, శ్రమ, మూలధన వ్యవస్థాపన, ఈ 4 కారకాలలో ముఖ్యంగా భూమి, వ్యవస్థాపన ఇవి 2 కారకాలు ఎట్లా ఉంటాయి కాబట్టి ముఖ్యమైనటువంటి కారకాలు అంటే ఉత్పత్తి స్థాయిని పెంపొందించడానికి ఉపయోగపడే 2 కారకాలు అవి శ్రమ, మూలధనం, లేబర్ అండ్ క్యాపిటల్. సో ఇక్కడ సమోత్పాదక రేఖలకు ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ఎంఆర్టీఎస్ అనే ఒక టాపిక్, అంటే ఒక అంశం ఉంటుంది. మార్జినల్ రేట్ ఆఫ్ టెక్నికల్ సబ్స్టిట్యూషన్ అంటాం. అంటే ఇక్కడ మనకు ఉత్పత్తి స్థాయి సమానంగా ఉండాలి అనుకున్నప్పుడు శ్రమ కారకాన్ని పెంచుకుంటూ పోతూ ఉంటే మూలధనం యొక్క కారకాన్ని తగ్గించడం, అంటే ఒక కారకాన్ని పెంచుతూ ఉన్నామంటే ఇంకొక కారకం యొక్క, అంటే 2 కారకాల సముదాయం ఈ రేఖ కాబట్టి సమోత్పాదక రేఖ కాబట్టి శ్రమకారకం అదనంగా పెరుగుతూ ఉంది అంటే మూలధనం యొక్క కారకం అదనంగా తగ్గుతుంది అని అర్థం. ఒక కారకాన్ని మనం అదనంగా పెంచుతున్నామంటే సో ఇంకొక కారకం యొక్క దాని యొక్క శక్తి తగ్గిపోతూ ఉంది అని అర్థం. అంటే ఇక్కడ ముఖ్యంగా మనం గమనించాల్సింది ఏంటంటే when we are losing of labor, when we are going to get more labor units, automatically we are diminishing the capital units. సో అది దాన్ని మనం ఎంఆర్టీఎస్ అంటాం, మార్జినల్ రేట్ ఆఫ్ టెక్నికల్ సబ్స్టిట్యూషన్ అంటాం. మీరు ఉదాసీనత వక్రరేఖ విశ్లేషణలో ఎంఆర్ఎస్ అంటారు, ఇక్కడ దీన్ని ఏమంటాం ఎంఆర్టీఎస్ అంటాం. ఎంఆర్ఎస్ అంటే మార్జినల్ రేట్ ఆఫ్ సబ్స్టిట్యూషన్ ఈజ్ ఈక్వల్, ఎంఆర్ఎస్ ఈక్వల్ మైనస్ డెల్టా వై బై డెల్టా ఎక్స్. ఎస్, మైనస్ డెల్టా వై బై డెల్టా ఎక్స్ అని ఎక్కడ అంటాం, ఇక్కడ ఎంఆర్టీఎస్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ డెల్టా కే బై డెల్టా ఎల్. సో మైనస్ డెల్టా కే బై డెల్టా ఎల్ అంటే when we are going to get more labor units, automatically we are losing of capital units. So that is the isoquant curves. దానికి మూలం సమోత్పాదక రేఖలకు మూలం ఏంటంటే కారకాల సముదాయం, శ్రమ మూలధనం యొక్క కారకాల సముదాయాన్ని తీసుకోవడం ద్వారా చెప్పేటటువంటి దాన్నే మనం ఐసోక్వాంట్ కర్వ్స్ అని చెప్పేసి మనం పిలుస్తాం. అయితే దీన్ని మనం గమనించాల్సింది ఏంటంటే దీని నిర్వచనం ఇంతకుముందుకే మనం ఒకసారి మాట్లాడుకున్నాం, మరొకసారి నిర్వచనాన్ని పరిశీలించినప్పుడు సమాన ఉత్పత్తి స్థాయినిచ్చే శ్రమ మూలధనం కారకాల యొక్క సముదాయాల బిందులను కలపగా వచ్చినటువంటి రేఖనే మనం సమోత్పాదక రేఖలు అని చెప్పేసి పిలుస్తాం. సో వాటిని
ఐసో క్వాంట్ కర్వ్స్ అంటాం. సో ఈ ఐసో క్వాంట్ కర్వ్స్ను అర్థం చేసుకోవాలి అంటే మనం ఈ లక్షణాలను చదవాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో ముఖ్యంగా మొదటి లక్షణం సో ప్రతి లక్షణానికి కొన్ని డయాగ్రామ్స్ ఉంటాయి. వీ కెన్ టేక్ వన్ బై వన్. సో మొదటి లక్షణం ఏంటంటే సమోత్పాదక రేఖలు ఎడమ నుండి కుడికి కిందికి వాలి ఉంటాయి. ఐసో క్వాంట్ కర్వ్స్ షుడ్ బి ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్ డౌన్వర్డ్ స్లోపింగ్. ఐసో క్వాంట్ కర్వ్స్ షుడ్ బి ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్ డౌన్వర్డ్ స్లోపింగ్. నేను ఒకటి డయాగ్రామ్ డ్రా చేస్తాను, ఒకసారి చూడండి. ఎక్స్ ఓ వై, హియర్ ఈజ్ లేబర్ యూనిట్స్ అండ్ హియర్ ఈజ్ క్యాపిటల్ యూనిట్స్. సో లైక్ దిస్ ఈజ్ IQ curves. Isoquant. IQ means isoquant curves. So when we are going to get like this is OL unit and OK unit, and here is OL1 and OK1, and here is OL2 and OK2, and here is OL3 and OK3. Just you can imagine this is A, B, C, D. There are 4 points of A, B and C and D. So ఏ సముదాయం కానీ, బి సముదాయం కానీ, సి సముదాయం కానీ, డి అన్ని సముదాయాలు ఒకటే, ఉత్పత్తి స్థాయి సేమ్. కానీ మారడం ఎక్కడ మారుతుంది? లేబర్ యూనిట్స్ను అంటే శ్రమ యూనిట్లను అదనంగా పొందుతున్నామంటే మూలధన యూనిట్లను అదనంగా కోల్పోతున్నామని అర్థం. సో ఈ రకంగా ఎడమ నుంచి కుడికి కిందికి వాలి ఉంటుంది. ఏది? సమోత్పాదక రేఖలు ఎప్పుడు కూడా ఈ ఆకారంలో ఉంటాయి. ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్ డౌన్వర్డ్ స్లోపింగ్ కలిగి ఉంటాయి. ముఖ్యంగా ఉదాసీనత వక్రరేఖను పోలి ఉంటుంది. ఐసో క్వాంట్ కర్వ్ విల్ బి రిలేటెడ్ టు ఐసి ఇండిఫరెన్స్ కర్వ్ను పోలి ఉంటుంది. సో ఒకవేళ ఇన్ కేస్ ఐసో క్వాంట్ కర్వ్స్ ఇలా ఉండవు. ఎలా ఉండవు? పాజిటివ్ స్లోప్. ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఇస్ ఐక్యూ, ఎస్, OL, OK, OL1, OK1. సో చూడండి, దిస్ ఇస్ పాయింట్స్. ఉత్పత్తి స్థాయి పెరుగుతుంది. మనకు ఉత్పత్తి స్థాయి పెరగడానికి వీల్లేదు, ఇక్కడ పెరుగుతుంది. ఏ నుంచి బికి సముదాయం అంటే L నుంచి L1 పెరిగింది, K నుంచి K1కు. అంటే శ్రమ మూలధనాలను పెంచడంలో ఉత్పత్తి స్థాయి పెరిగింది, కానీ ఉత్పత్తి స్థాయి పెరగడానికి వీల్లేదు. ఇక్కడ ఉత్పత్తి స్థాయి పెరగలేదు, కాబట్టి ఇది తప్పు. తర్వాత మూడవది x అక్షానికి సమాంతరంగా, ఎస్, IQ కర్వ్స్. సో హియర్ ఈజ్ ఓన్లీ L1 అండ్ L2. క్యాపిటల్ స్థిరంగా ఉంది, అంటే శ్రమ యూనిట్లను పెంచుతూ ఉన్నప్పుడు మూలధన యూనిట్లు తగ్గాలి. కానీ ఇక్కడ ఏమైంది? మూలధనం యూనిట్లు స్థిరంగా ఉన్నాయి, శ్రమ యూనిట్లు మాత్రమే పెరిగినాయి. ఇంకొకటి OY అక్షానికి సమాంతరంగా ఉంటే, ఎస్, K1 పెరిగింది, ఎస్, IQ, లేబర్ యూనిట్స్ స్థిరంగా ఉన్నాయి. సో ఈ రకంగా మనకు ఎడమ నుంచి కుడికి కిందికి వాలి మాత్రమే ఉంటుంది సమోత్పాదక రేఖలు. రెండవది పాజిటివ్ స్లోప్ను కలిగి ఉండవు, x అక్షానికి సమాంతరంగా ఉండవు. మూడవది y అక్షానికి సమాంతరంగా ఉండే అవకాశం లేదు. అందుకే సమోత్పాదక రేఖలు అనేది ఎలా ఉండాలి? ఓన్లీ నెగిటివ్ స్లోప్ను, అది ఎడమ నుంచి కుడికి కిందికి వాలి మాత్రమే ఉండాలి. సో ఇది మొదటి లక్షణానికి సంబంధించినటువంటి డయాగ్రామ్స్. తర్వాత రెండవ లక్షణం ఏంటి అంటే మూల బిందువుకు కుంభాకార ఆకారంలో ఉంటుంది. ఎస్, మూల బిందువుకు కుంభాకార ఆకారంలో ఉంటుంది. ఎక్స్ ఓ here is labor units and here is capital units. సో మూల బిందువుకు కుంభాకార ఆకారంలో ఉంటుంది. ఐసోక్వాంట్స్. దిస్ ఇస్ IQ once, yes, OK, OL, OK1, OL1, OL2, OK2, OL3, OK3. So here is also, just now I told me that సో ఐసోక్వాంట్ కర్వ్స్ అనేది దీన్ని ఇంగ్లీష్లో ఒక మాట అంటారు, కాన్వెక్స్ టు ద ఆర్జిన్. సో
ద ఐసోక్వాంట్ కర్వ్స్ షుడ్ బి కాన్వెక్స్ టు ఆరిజిన్. మూల బిందువుకు కుంభాకార ఆకారంలో ఉంటుంది. లైక్ వి కెన్ టేక్ పుటాకార ఆకారము అంటాం, జస్ట్ లైక్ దిస్. సో ఐసోక్వాంట్ ఐక్యూ కర్వ్స్ ఈ రకంగా ఉండడానికి వీలు లేదు. సో హియర్ ఈజ్ ఎల్, L1, L2, K1, K2. సో ఈ రకంగా ఐక్యూ కర్వ్స్ అనేది పుటాకార ఆకారం అంటారు. సో కాన్కేవ్ అంటారు. ఇట్ షుడ్ నాట్ బి ద ఐసోక్వాంట్ కర్వ్స్ షుడ్ నాట్ బి కాన్కేవ్ టు ద ఆరిజిన్. ఇట్ షుడ్ బి కాన్వెక్స్ టు ద ఆరిజిన్. ఓన్లీ కాన్వెక్స్ టు ద ఆరిజిన్ మాత్రమే ఉంటాయి, కుంభాకార ఆకారంలో ఉంటాయి తప్ప పుటాకార ఆకారంలో ఉండడానికి వీలు లేదు. అందుకే సమోత్పాదక రేఖలు ఈ రకంగా కుంభాకార ఆకారంలో ఉంటాయి. ఇది రెండవ లక్షణంగా తీసుకుంటాం. సో మూడవ లక్షణం ఏంటంటే సమోత్పాదక రేఖలు ఎల్లప్పుడూ ఖండించుకోవు. సమోత్పాదక రేఖలు ఎల్లప్పుడూ ఖండించుకోవు. సమోత్పాదక రేఖలు అనేవి ఖండించుకోవడానికి వీలేదు. హియర్ ఇస్ K అండ్ హియర్ ఇస్ L, లైక్ దిస్. IQ1. So this is some E, and here is A, and here is B, and here is C, and here is D. So there are 4 points are there. సో మీరు ఎప్పుడు కూడా గమనించినట్లయితే ఈవెన్ ఉదాసీనత వక్రరేఖల్లో కూడా ఖండించుకోవడానికి వీల్లేదు. ఇక్కడ IQ1 ఐసోక్వాంట్ కర్వ్ 1, ఐసోక్వాంట్ కర్వ్ 2లు రెండు కూడా ఈ బిందువు వద్ద ఖండించుకున్నప్పుడు సంతృప్తి స్థాయి మారదు. సంతృప్తి స్థాయి స్థిరంగా ఉంటుందా పెరుగుతుందా అనే దానికంటే ఫస్ట్ ఏ బిందువు వద్ద సంతృప్తి స్థాయి ఉంది, తర్వాత బి బిందువు వద్ద సంతృప్తి స్థాయి ఉంది, తర్వాత ఇక్కడికి వచ్చేసరికి IQ2 ఏమో ఎక్కువ సంతృప్తి స్థాయి ఇచ్చింది, IQ1 తక్కువ సంతృప్తి స్థాయిని ఇచ్చింది. సో ఈ రకంగా సంతృప్తి స్థాయిలో మార్పులు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఉత్పత్తి స్థాయిలు మారడానికి వీలదు. ఉత్పత్తి స్థాయి ఒకే రకంగా ఉండాలి. ఉత్పత్తి స్థాయి మార్పు వచ్చింది అంటే అవి సమోత్పాదక రేఖలు కావని చెప్పవచ్చు. ఇది మూడవ లక్షణం. నాలుగవ లక్షణాన్ని తీసుకున్నప్పుడు సమోత్పాదక రేఖలకు సంబంధించి నాలుగవ లక్షణం తీసుకున్నప్పుడు సమోత్పాదక రేఖల పటము అంటాం, ఐసోక్వాంట్ కర్వ్ మ్యాప్ అంటాం. సో హియర్ ఇస్ K అండ్ హియర్ ఇస్ L. IQ1, IQ2, IQ3. ఇక్కడ సమోత్పాదక రేఖల పటము అంటే ఏంటంటే ఒక రేఖ కంటే ఎక్కువ సమోత్పాదక రేఖలు ఎక్కువగా ఉన్నప్పుడు దాన్ని ఐసోక్వాంట్ కర్వ్ మ్యాప్ అంటాము. సో ఇక్కడ IQ కంటే IQ1 ఎక్కువ ఉత్పత్తి స్థాయిని ఇస్తుంది, IQ1 కంటే IQ2 ఎక్కువ ఇస్తుంది, IQ3 ఇంకెక్కువ ఉత్పత్తి స్థాయిని ఇస్తుంది. కుడివైపుకు కదిలే కొద్దీ ఎక్కువ ఉత్పత్తి స్థాయి ఉంటుంది, ఎడమవైపుకు కదిలే కొద్దీ తక్కువ ఉత్పత్తి స్థాయి ఉంటుంది. కాబట్టి అందుకే దీన్ని సమోత్పాదక రేఖల పటము అని చెప్పేసి పిలుస్తాం. ఇది ఒక లక్షణం. నెక్స్ట్ ఆరవది సమోత్పాదక రేఖలు ఏ అక్షాన్ని తాకవు. సమోత్పాదక రేఖలు ఏ అక్షాన్ని తాకవు. యూ కెన్ టేక్ హియర్ ఇస్ L అండ్ హియర్ ఇస్ K, లైక్ దిస్ ఈస్ IQ1, దిస్ ఈస్ IQ2. సో మీరు చూడండి, IQ1 ఏమో X అక్షాన్ని తాకింది, IQ2 ఏమో Y అక్షాన్ని తాకింది. అంటే X అక్షాన్ని తాకినప్పుడు L వస్తువును మాత్రమే వాడతాం, అంటే శ్రమ యూనిట్లను మాత్రమే వాడతాం, మూలధనం యూనిట్లను ఉపయోగించాము. అదేవిధంగా IQ2కి వచ్చేసరికి ఓన్లీ మూలధనం యూనిట్లనే ఉపయోగిస్తాం, శ్రమ యూనిట్లను ఉపయోగించాం. మీరు ఎప్పుడైనా గమనించినట్లయితే ఉత్పత్తి స్థాయిలో మార్పు రావాలంటే కారకాల సముదాయాన్ని వాడాలి, శ్రమ కారకాన్ని వాడాలి, మూలధనం కారకాన్ని వాడాలి. రెండు కారకాలను ఉపయోగించినప్పుడు మాత్రమే ఉత్పత్తి స్థాయి పెరగడానికి అవకాశం ఉంటుంది, ఉత్పత్తి స్థాయిలో మార్పు రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎప్పుడు కూడా సమోత్పాదక రేఖలు X అక్షాన్ని కానీ Y అక్షాన్ని కానీ తాకడానికి వీలు లేదు. ఎందుకంటే ఉత్పత్తి స్థాయిలో ఎప్పుడైనా మార్పు రావాలంటే రెండు కారకాల సముదాయం ఉంటుంది తప్ప ఒక్క కారకాన్ని వాడడానికి వీలు లేదు. ఇది ఆరవ లక్షణం. నెక్స్ట్ ఏడవ లక్షణం ఏంటంటే సమోత్పాదక రేఖలు సంపూర్ణ పూరక వస్తువులైతే ఏ ఆకారంలో ఉంటాయి. సంపూర్ణ పూరకాలు, పర్ఫెక్ట్ క్లోజ్డ్ సబ్స్టిట్యూట్, క్లోజ్ కాంప్లిమెంటరీస్. పూరకాలు అంటే క్లోజ్డ్
కాంప్లిమెంటరీస్. ఇయర్ ఇస్ ఎల్ అండ్ ఇయర్ ఇస్ కే. ఎస్, ఎల్ ఆకారంలో ఉంటుంది. దిస్ ఇస్ IQ1. సమోత్పాదక రేఖలు సంపూర్ణ పూరక వస్తువులు అయితే ఎల్ ఆకారంలో ఉంటుంది. అదే సంపూర్ణ ప్రత్యామ్నాయాలు అయితే స్ట్రైట్ లైన్ ఎక్స్ సరళ రేఖ ఆకారంలో ఉంటుంది. లైక్ ఎస్, yes, L1, L2, L3, K1, K2, K3, like this. A, B, C, D. This is IQ. సో సంపూర్ణ పూరకాలు అయితేనేమో ఎల్లాకారంలో ఉంటుంది, సంపూర్ణ ప్రత్యామ్నాయాలు అయితేనేమో సరళ రేఖ ఆకారంలో ఉంటుంది. సో ముఖ్యంగా సమోత్పాదక రేఖలు అనేవి, సమోత్పాదక రేఖల లక్షణాలు మనం సంపూర్ణంగా అర్థం చేసుకోవాలి అంటే డెఫినెట్గా సమోత్పాదక రేఖల యొక్క లక్షణాలను రకరకాలైనటువంటి డయాగ్రామ్స్ ద్వారా, వివిధ రకాలైనటువంటి మ్యాథ్స్ ద్వారా మనం ఎప్పుడైతే అర్థం చేసుకుంటామో డెఫినెట్గా సమోత్పాదక రేఖల లక్షణాలను అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో దిస్ ఈస్ ది ఐసోక్వాంట్ కర్వ్స్ డెఫినేషన్ అండ్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ది ఐసోక్వాంట్ కర్వ్స్. థ్యాంక్ యూ, వన్ అండ్ ఆల్.